ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 39 మంది, అందులో 9 మంది పెద్దవాళ్ళు, సుమారు 31 మంది చిన్నారులు ప్రైవేట్లో ఉన్నటువంటి పానీపూరి వాహనం వచ్చినప్పుడు కలుషితమైనటువంటి ఆహారం అని తెలవక వారికి ఒక నమ్మకంతో తిన్నటువంటి సందర్భంలో అది విషతుల్యమై విషాహారం కాబట్టి అనారోగ్యం బారిన పడి సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో చేరినటువంటి వారిని ఈరోజు పరామర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, డిఎస్పీ, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, వైద్య శాఖ, ఆరోగ్య సంబంధించినటువంటి డాక్టర్ల బృందంతో కలిసి పర్యవేక్షణ వారిని కలిసి పరామర్శించి రావడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారిపైన ఒక కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాగ్రత్తలు, కాచిన నీళ్ళనే తాగాలని చెప్పని, శుభ్రతను పాటించాలని, గ్రామ పంచాయతీ ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి దండోరాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా ప్రజలను అవగాహన పరిచి చైతన్యపరిచేటువంటి సందర్భం తీసుకున్నప్పటికీ ఒక నమ్మకంతో పానీపూరి తిన్నటువంటి వారికి ఈ అనారోగ్యం పారినబడి ఈ వామిటింగ్స్, మోషన్స్ కాబట్టి వారు చేరడం, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, డాక్టర్ల బృందం నిత్యం పర్యవేక్షణలు, వేయింబవులు వారికి మరి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించడం జరిగింది. పేషెంట్స్ యొక్క తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా వాకప్ చేస్తే ఈ హాస్పిటల్లోకి రాగానే డాక్టర్లు సపర్యలు చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా మాకు సేవలు అందిస్తున్నారు. తగ్గుముఖం పట్టిందని చెప్పి అందులో 8 మందిని కూడా డిశ్చార్జ్ చేయబడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ చిన్నారుల ఆరోగ్యం పట్ల మాతో వాకప్ చేయడం జరిగింది. ఫోన్ ద్వారా చిన్నారులకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా అందుకు చెప్పని అధికారులతో కూడా మరి వారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిన సందర్భంలో అంటే చిన్నారులకు ఏమి కాకూడదని వారు మళ్ళీ ఆరోగ్యంగా స్కూల్లోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి అనేటువంటి ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాకప్ చేయడం జరిగిందన్న మాట సందర్భంగా చెబుతూ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సిరిసిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే పానీపూరి వాహనంలో వచ్చినటువంటి వాటిని చిన్న తర్వాత అనారోగ్యం పడినటువంటి పరిస్థితులు చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు సెలవులు ఉన్నప్పుడు కూడా తను కూడా వెంటనే వాకప్ చేసి తను కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన వెంటనే అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే అతని పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అతనిపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సిరిసిల్ల పట్టణము, వేములవాడ పట్టణము ఎక్కడైతే ఈ పానీపూరికి సంబంధించినటువంటిది ఈ కలుషితమైనటువంటి అంటే వారు తీసుకొచ్చి అమ్మినప్పుడు నమ్మకంతోనే వాళ్ళ దగ్గర తినాలి తప్ప వాళ్ళు ఏ వాటర్ కలుపుతున్నారు, ఆ వాటర్ను కాచిన వాటరా లేకపోతే ప్యూరిఫైడ్ చేసిన వాటరా, మంచి వాటర్ అనేది తెలవక తీసుకుంటున్న సందర్భం ఉంటుంది. కాబట్టి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ఏదైతే పూర్తి అయ్యేంత వరకు కూడా అలాంటివి అమ్మకూడదని చెప్పని కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా వీటిపైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడే డిఎస్పీ గారు ఉన్నారు. వారు కూడా తగు చర్యలు తీసుకునే విధంగా ఏదైతే చిరు బండారాలకు సంబంధించిన వాటిపైన కూడా వారికి అవగాహన కల్పించడం, చల్లగా అయినటువంటి వాటిని అమ్మకుండా ఉండాలి, వీలైనవి వేడివేడిగానే వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని